హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి ట్రిక్ చెప్తాను. ఈ ట్రిక్ యూస్ చేసి మీరు మీ దగ్గర ఏదైనా 100 పేజెస్ మ్యాటర్ కానీ 10 పేజెస్ మ్యాటర్ అయినా అవ్వండి, 1 పేజ్ మ్యాటర్ అయినా అవ్వండి, మీరు ఏంటంటే టైప్ చేయాల్సిన అవసరం లేకుండా మీరు మీ మైక్లో చెప్తే ఆటోమేటిక్ టైప్ అయిపోద్ది. ఓకే, సో యాక్చువల్లీ దీని గురించి నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. కాకపోతే అది ఏంటంటే మీకు గూగుల్ డాక్స్లో ఎలా చేయాలో చెప్పాను దాని గురించి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మీకు గూగుల్ క్రోమ్లో ఒక ఎక్స్టెన్షన్ దొరుకుద్ది. ఓకే, సో ఆ ఎక్స్టెన్షన్ యూస్ చేసి మీరు దీన్ని చేయొచ్చు. వాయిస్ నోట్ 2 అని మీరు ఇక్కడ గూగుల్ వెబ్ స్టోర్ ఉంటుంది కదా, దానిలోకి వెళ్ళేసి ఇక్కడ మీరు వాయిస్ నోట్ 2 అనే ఒక ఎక్స్టెన్షన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను వాయిస్ నోట్ 2 అని టైప్ చేసి సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేస్తే నాకు ఇక్కడ ఒక ఎక్స్టెన్షన్ వస్తుంది. దీన్ని మనం ఏం చేయాలంటే ఈ వాయిస్ నోట్ 2 స్పీచ్ టు టెక్స్ట్ అని చూసారు, దీన్ని క్రోమ్కి యాడ్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ యాడ్ ఎక్స్టెన్షన్ ప్రెస్ చేస్తే మీకు ఇలా యాడ్ అయిపోద్ది. సో మనకు ఒక ఇంగ్లీష్ అనే కాదు, ఇంకా చాలా లాంగ్వేజ్. అంటే ఇప్పుడు మీ దగ్గర మీరు ఏమైనా హిందీ క్వశ్చన్ పేపర్ క్రియేట్ చేయాలనుకోండి. హిందీ క్వశ్చన్ పేపర్ క్రియేట్ చేయాలి అంటే మీకు హిందీ లాంగ్వేజ్ టైప్ చేయడం వచ్చి ఉండాలి. ఓకే, సో ఇలా టైప్ చేయాల్సిన అవసరం లేకుండా మనం ఏంటంటే మనకు వచ్చి చెప్తుంటే ఆటోమేటిక్ టైప్ చేస్తుంటే దానికోసం చూడండి, ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక ఐకాన్ వచ్చింది, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మిగతా వాటిని అన్నింటినీ మీరు ఇలా మినిమైజ్ చేసుకొని దీని ఒక్కదాన్ని మనం టాప్లో పెట్టేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని ఒక్కదాన్ని ఉంచేసుకోవచ్చు, మిగతా అంతా మనకు అవసరం లేదు ఇది. ఓకే, తర్వాత ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే స్పీకర్కి సంబంధించిన పర్మిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని అలో చేయాలి. అలో చేసుకున్న తర్వాత మీరు మాట్లాడిందంతా, అది మీరు ఇంగ్లీషే మాట్లాడండి, తెలుగే మాట్లాడండి, తెలుగు అంటున్నాను నేను, హిందీ మాట్లాడండి, మీకు ఏది కావాలంటే అది టైప్ చేయించవచ్చు అన్నట్టు దీంతో. ఓకే, మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే ఇక్కడ లాంగ్వేజ్ ఉన్నాయి సరే, ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్ దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ లాంగ్వేజ్లో నుంచి మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మన తెలుగు, తమిళ్ ఎటువంటివి లేవు, అంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ప్లస్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇవన్నీ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కదా, ఇదొకటి. తర్వాత మనకి ఏంటంటే హిందీని యూజ్ చేసుకోవచ్చు బాగా. మీరు ఏమైనా హిందీ క్వశ్చన్స్ పేపర్ యూజ్ చేయాలంటే యూజ్ చేయొచ్చు. లేదా మీరు ఇంగ్లీష్ టైప్ చేయాలనుకోండి, పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ టైప్ చేయాల్సి వచ్చినప్పుడు ఇది ఏంటంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో ఇది ప్రెస్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనకు మైక్ సింబల్ కనిపిస్తుంది, దీన్ని ప్రెస్ చేసుకొని ఇక్కడ అలో బటన్ ప్రెస్ చేయండి. అలో బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు ఏం మాట్లాడితే అది వస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను అలో బటన్ ప్రెస్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ హఫీజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. చూడండి, నేను ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉంటే దానికి సంబంధించి అంతా చూడండి, హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ హఫీజ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని వచ్చేసింది. ఓకే, సో ఇదంతా నేను టైప్ చేయాలనుకోండి, నాకు మినిమం ఏంటంటే 1 మినిట్ నుంచి 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ టైం పట్టేది. ఓకే, సో అదంతా నాకు ఎంత సింపుల్గా అయిపోయింది చూడండి. ఇదే కాకుండా ఇప్పుడు మీరు హిందీ పెట్టుకున్నారనుకోండి. ఓకే, సో ఇక్కడ దీనిలోకి వెళ్ళేసి నేను ఇక్కడ హిందీ సెట్ చేసుకుంటాను. హిందీ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మైక్ సింబల్ ప్రెస్ చేసి మళ్ళీ అలో చేస్తాను చూడండి. ఇక్కడ దీన్ని స్టాప్ చేసుకొని దీన్ని మళ్ళీ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టార్ట్ చేసుకున్న తర్వాత నేను ఏం మాట్లాడినా కూడా ఇప్పుడు నాకు అది హిందీలో వస్తుంది చూడండి. హాయ్ దోస్తో, मैं आपको हिंदी सिखा रहा हूँ और हिंदी में बोलकर कैसे टाइप किया जाता है वो भी सिखा रहा हूँ. तो ये बोलने की स्पीड आपके స్పీడ్ పర్ డిపెండ్ होती है. చూడండి, ఇక్కడ నేను ఏమేమి మాట్లాడుతున్నానో అదంతా ఇక్కడ ఈజీగా హిందీలో టైప్ చేసేస్తుంది. ఓకే, సో దీని అంతటి మీరు కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసుకున్న తర్వాత దీన్ని స్టాప్ చేసుకొని కాపీ చేసుకొని మళ్ళీ మీకు దీన్ని ఎడిట్ చేసుకోవడం, మీకు ఏమైనా తప్పులు అనిపిస్తే దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మీరు ఎంత పెద్ద హిందీ మ్యాటర్ అయినా కానివ్వండి, ఇంగ్లీష్ మ్యాటర్ అయినా కానివ్వండి, మాట్లాడుతూ టైప్ చేసేవచ్చు అన్నట్టు. ఓకే, తర్వాత దీన్ని మీరు వర్డ్లో పేస్ట్ చేసుకుంటారా, నోట్లో పేస్ట్ చేసుకుంటారా, లేకపోతే మీ బ్లాగ్లో పేస్ట్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.